ఉమర్ ఆ, వీళ్ళందరికీ పరిచయం చేయి. అలాగే. సలాం అలీకుం ఫైజీ. అలైకుం సలాం. దా. అరే హసు, ఇతను ఫైజీ, మన కలాం భాయ్ మనోడు. ఘనంగా ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చాడు. నువ్వు ఘనంగా వచ్చాయి. ఇప్పుడే ఇస్తా. అంటే యాక్చువల్ గా అది అమెరికా కాదు, యూరప్. అరే రెండు ఒకటే కదా, అమెరికా అయినా యూరోప్ అయినా సముద్రానికి అవతలే కదా. ఉమరన్నా ఆ. ఇంకొక కాఫీ ఇప్పించన్నా. రే రే, గోడ మీద బొమ్మలు గీసి నాశనం చేయకరా. పెద్ద ఎంఎఫ్ హుసేన్ అండి ఫీలింగ్ ఒకటి. రే, ఇతను ఎవరో తెలుసా? కలాం భాయ్ మనోడు. హాయ్. మన కలాంబాయికి పిల్లలు కూడా ఉన్నారా? నేను ఇప్పుడే వింటున్నాను. రే పాగాల్, నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయిరా. కలాం భాయ్ అంత ఓపెన్ కాదు కుటుంబ విషయాల్లో. కానీ నేను అలా కాదు. నాకు ఇద్దరు పిల్లలు, 9 మంది పిల్లలు. మొదటి పిల్లానికి 4, రెండో పిల్లానికి 5. ఇంకొకరు లైన్లో ఉన్నారు. ఏంటి? నీకెలా అనిపిస్తోంది? ఆ జీన్స్ చేసిన పిల్లి కూడా పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ నిలబడ్డాడంటే పులిబిడ్డ అయిపోతాడు. Christina, some crazy things have happened here in India. I need to talk to you soon. You call me on +91 98473 45676. I miss you like crazy. Love you lots. Kisses, Faizi. ఫైజీ అన్నా, What? కలాంబాయి మిమ్మల్ని పిలుస్తున్నారు. Okay. Christina, okay, baby. ఇదో బండితి. తాత, నాకు ఇక్కడ లైసెన్స్ లేదు. దాని గురించి నువ్వేం బెంగపడుకో. మన బండికి రిజిస్ట్రేషనే లేదు. అవును. కలాంబాయ్ యూసుఫ్ భాయ్ కైసే హో? అచ్చా. ఆ బాబు, మీకు హిందీ మాట్లాడడం తెలుసా? सब कुछ जानता हूँ मैं, हिंदी भी बोल सकता ఏంటి అలా है। అడిగావు? హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ, ఇండియాలో ఉన్న భాషలన్నీ తెలుసు కలాం భాయికి. ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ ఏమన్నా మన ఇండియా భాష? వీడు నా మనవడు. హలో. ఈ 2 సంచులు ఎత్తి బండిలో వేయండి. పట్టుకో. నేనా? ఆ, ఏమైంది? ఈ 2 సంచులు పట్టుకో. ఎత్తుకో. ఆ, దా. జాగ్రత్త, కింద పడేయొద్దు. ఇక్కడ ఏమున్నాయి ఇందులో? బాస్మతి రైస్, బిర్యానీ చేసే బియ్యం, మంచి వాసన ఉండి బరువే ఉండని సన్నని బియ్యం. ఏంటి? బరువే లేదా? అక్క, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? ఫైజీ, మేము నీతో మాట్లాడి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. 24 గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చో మీకు తెలుసా? అబ్దుల్లా అంకుల్ చెప్పారు. తాతగారు బాగున్నారా? మీరు ఆయన గురించి తెలుసుకోవడానికి చేశారా, లేక నా గురించి తెలుసుకోవడానికి చేశారా? నీ ఇష్టానికి మేమెప్పుడైనా ఎదురు చెప్పాంరా. నువ్వెంచుకున్న మార్గమే నీకు సరైంది. అయితే నేను నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? మీరు ఎలాగైనా నాన్నతో మాట్లాడి నా థింగ్స్ ఇప్పించండి. నేను త్వరగా లండన్కి వెళ్ళాలి. హలో హలో హలో, వినపడుతోంది. మీరు ఈ విషయం గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు? మేం బాబాతో ఎలారా ఈ విషయం మాట్లాడడం? మరి నేను ఎలా తిరిగి వెళ్తాను? ఇవాళ తాతయ్యతో మొదటి రోజు. ఆయన నాతో 50 కిలోల బియ్యం బస్తా మోయించారు. నువ్వు జిమ్కెళ్ళి డబ్బిచ్చి చేసే పన్నే తాతయ్య నీతో చేయించారు. జోకులొద్దు, సీరియస్గా చెప్పండి.
హలో హలో ఐ కాంట్ బిలీవ్ దిస్ స్టూపిడ్ ఫోన్. క్రిస్టినా? హలో క్రిస్టినా? క్రిస్టినా? Strikes in summer chance to keep me up at night. Dream of ways to make you understand my pain. Clouds of sulfur in the air. ఆహాహా బాగుంది. ఇందుకేనారా నేను నిన్ను స్విట్జర్లాండ్ పంపించి చదివించింది? ఇప్పుడు తెలిసిందా నీ తాతయ్యలాగా ఉంటే ఎలా ఉంటుందో? కూర్చొని బాగా లెక్కలు రాసుకో. లక్షల్లో వ్యాపారం జరిగే చోటు మరి, లేకపోతే నష్టం రాగలదు. అబ్దు, నువ్వు నీ దారి ఎంచుకున్నట్టుగానే వాణ్ణి వాడి దారి ఎంచుకో నువ్వు. కలాంబాయ్, ఇదేమీ పరోటా బిర్యానీ బిజినెస్ కాదు. కోట్ల పెట్టుబడి పెట్టి నడిపే 5 స్టార్ హోటల్ వ్యవహారం. మీకు తెలియని విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు? మీకు అనవసరమైన విషయంలో మీరు తలదూర్చొద్దు. రే రే రై నాన్న, ఇక్కడెవరూ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉండట్లేదు. ప్రతివాడి ఎంగిలాకెత్తిపారేయడమేనా నీ ఆశయం? 5 స్టార్ హోటల్ నడిపితే నీ లక్ష్యానికి ఏమన్నా భంగమా? ఇక్కడెవరూ నన్ను ఫోర్స్ చేయడం లేదు. ఇదంతా నాకు ట్రైనింగ్ లాంటిదే కదా. ట్రైనింగు పొర పిచ్చోడా. నీ తాతకు ప్రాణం రా ఈ హోటల్. ఆయనకి హోటల్ తర్వాతే ఏదైనా తెలుసా నీకు? ఆ విషయం ఈ లోకంలో నాకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. నేననుకుంటే ఒకే ఒక్క చెక్కుతో ఈ హోటల్ని కొనేయగలను, కానీ ఆ పని మాత్రం నేను చెయ్యను. ఎందుకంటే ఈ హోటల్ అంటే నాకు అసహ్యం. మీ 5 స్టార్ హోటల్ నాకు అలాంటిదే. నీ తాత నీకు అనేక విషయాలు చెప్పుంటాడు, కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. ఈ లోకంలో వేదాంతం వల్ల ఎవరు ఏమి సాధించలేరు ఫైజీ. ఆ విషయాన్ని ఆయన మనకు రుజువు చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏ రోజు నీకు మనస్ఫూర్తిగా మారాలనిపిస్తుందో ఆ రోజే ఈ నాన్న దగ్గరికి రా.